అమ్మా 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 కృష్ణ 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 నాకు నయమైపోయిందమ్మా. కృష్ణ అమ్మా నాకు నయమైపోయిందమ్మా. నా కాలు చేయి పనిచేస్తున్నాయి. నేను మాట్లాడగలుగుతున్నానమ్మా. మావయ్యకి బాగైపోయింది బామ్మ. దేవుడు కరుణించాడు. అవునమ్మా, నేను నమ్మిన దైవం నాకు అన్యాయం చేయలేదు. మందు మాకు లేకుండా కోలుకున్నావంటే ఇదంతా ఆ దేవుడి దయ. ఒక్క నిమిషం. నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను కాపాడిందయ్యా. కాదమ్మా, నా కోసం నా కూతురు చేస్తున్న దీక్ష పుణ్యమే ఇదంతా. ఈ నాన్న మీద నా కూతురికున్న ప్రేమే నన్ను కోలుకునేలా చేసింది. నిజమేనయ్యా. ఆకలేస్తే అరగంట కూడా ఆకలేని నా మనవరాలు కఠిన ఉపవాసంతో ప్రదక్షిణలు చేస్తుంది. దాని పూజ ఫలించిందిరా, దాని పూజ ఫలించింది. పాప, నా కూతురు అక్కడ ఎలా ఉందమ్మా? వెళ్ళి చూసేద్దాం పద. అవునయ్యా, పద. మంత్రవైద్యం మహాద్భుతం, సంకటం సంప్రాప్తం, పీడితం పరివర్తనం. నయమైపోయిందని సంబరపడిపోతున్నాడు. మళ్ళీ మూలన పడతాడు. అకారణంగా సందర్భంగా నవ్వుతున్నాడేంటి? ఆ నవ్వులో అవహేళన కనిపిస్తుంది. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది?
వీరభద్రం కటకట కటకట యో ఏమండి ఏమండి ఏమైందండి ఏమండి ఏమైందండి ఏమండి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు 10 నిమిషాల ముందు నేను స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నారు ఇప్పటికిప్పుడు ఇలా జరిగిందేంటండి మీకు రాజయోగం పడుతుందని చెప్తే నాకు రాణి యోగం అనుకున్నాను మీకిలా పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోవడం రాజయోగం అనుకోలేదండి యావండి భైరవి భైరవి పాము పాము అని కలవరిస్తూ భయపడుతుంటే మీకేదో పీడకలు వచ్చిందని అనుకున్నానే గాని ఇలాంటి ఘోరం జరిగిపోతుందని అనుకోలేదు దేవుడా ఏం పాపం చేశానని నా భర్తకి ఇలా జరిగిందిరా దేవుడా ఏమండి ఏమండి ఏంటి కాలు చెయ్యి నోటితో పాటు మెడలు కూడా లాగేస్తున్నాయా ఓరి నాయనో నా పసుపు తాడికి చేతులు పట్టే పరిస్థితి వస్తుందనుకోలేదు భగవంతుడా వచ్చేయ్ నా ముందు అడుస్తావు ఎందుకే నాకు ఇలా అయిందని వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పవే ఏంటండి తలకాయ ఎలా ఊపుతున్నారండి అమ్మో నరాలు తెగిపోయి మెడకాయ మొండంపై పడిపోతుందేమోనని నాకు భయంగా ఉందండి వద్దండి తిప్పకండి అలా తిప్పకండి నా మొగుడు చెయ్యి కాలు కదపలేని అవిటోడని నేనెలా చెప్పుకోవాలరా దేవుడు నా మొగుడు మూతి వంకర పోయిన మోగాడని నేనెలా చెప్పుకోవాలరా దేవుడు ఆహా కటకట వీరభద్రం అదృష్టం కోసం ఆరాటపడే నీకు దురదృష్టం ఎదురైందిరా వీరభద్రం వీరభద్రానికి ఏమైంది మాత? నేను వదిలిన శక్తికి వీరభద్రం బలైపోయాడురా పక్షవాతంతో పడిపోయాడు అదేంటి మాత? ఆ వీరభద్రుడు మీ విధేయుడు, మీ భక్తుడు కదా. మీ మంత్రశక్తికి అతను బలైపోవడం ఏంటి? ఆపదలు ఉపద్రవాలు లాంటివి ప్రారబ్ధం ప్రకారం జరుగుతాయి. ప్రారబ్ధమా అంటే అర్థం కాలేదు మాత. ఎక్కడైనా ఎప్పుడైనా సమస్యలనేవి బలహీనులనే వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు జరిగింది అదే. అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ వీరభద్రం కంటే బలవంతులా? మిగతా వాళ్ళందరూ అసంకల్పితంగా అదృష్టం కలిసొచ్చి బతికిపోయారు. అనుకోకుండా దైవశక్తి అడ్డుపడడం వల్ల తప్పించుకోగలిగారు. అదృష్టం అన్ని వేళలా అంటి పెట్టుకుని ఉండదు. వాళ్ళకి కూడా సమయం వస్తుంది.
నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఏమండి భైరవి గారు, మీ దీక్ష ఫలించిందండి. మీ నాన్నగారు నడుస్తూ వస్తున్నారు. చూడండి చూడండి. నాన్న, నాన్న. అమ్మ భైరవి, నాకు కాళ్ళు చేతులు వచ్చేసాయమ్మా. మాట్లాడగలుగుతున్నాను కూడా. ఇదంతా నువ్వు చేసిన పుణ్యమేనమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? నేను చేసిందేం లేదు నాన్న. నీ కూతురుగా పుట్టడమే నా అదృష్టం. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచా. అంతకన్నా పుణ్యం ఇంకేముంటుంది నాన్న? నా కూతురిగా పుట్టడం నీ అదృష్టం కాదమ్మా. నేను నీ తండ్రినవ్వడం నా అదృష్టం. నాన్న, అవునమ్మా. ఎందుకో తెలుసమ్మా, తండ్రిగా నీ సంరక్షణ బాధ్యత నేను చూడాలి. కాని నువ్వే నన్ను రక్షించావమ్మా. నువ్వు నా కూతురువైనందుకు గర్వంగా ఉందమ్మా.
మీ అమ్మాయి గారు తప్పు చేశారని తన్ని మీరు శిక్షించారు. కానీ మీ కూతురే ఇప్పుడు మిమ్మల్ని కాపాడింది. కృష్ణ, నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు అర్జున్ మన భైరవికి తోడుగా ఉండి చాలా సహాయం చేశాడ్రా. భైరవి నిన్నటి నుండి ఏమీ తినకుండా ఉపవాసం ఉంది. బాగా అలసిపోయి నీరసంగా ఉంది. ఇంటికెళ్దాం పదండి. రామ్మా భైరవి. పదమ్మా. బాబు పద. ఏంటమ్మా చూస్తున్నావు? ఎవరికోసం? ఏం లేదు నాన్న. నిన్నటి నుండి ఆ శివుడు ఇక్కడే ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. గాలి బలంగా వీచినప్పుడు దీపం ఆరిపోకుండా ఆయనేదో చేశాడు. ఈ శివుడికి కూడా దైవశక్తులున్నాయా? పదండి. గుండ్రాయిలా ఉన్న మనిషికి ఉన్న పళంగా ఇలా జరిగిందంటే ఎవరో ఏదో చేతబడి చేసుంటారు. వాళ్ళ చేతులు రాలిపోను, వాళ్ళ కాళ్ళు విరిగిపోను, వాళ్ళ కళ్ళు పేలిపోను, వాళ్ళ నోట్లో మన్ను పోయా సర్వనాశనం అయిపోతారు. ఏమండి మీకెందుకు ఇలా జరిగిందండి? భైరవి, దీక్ష బాగా జరిగిందా? పదమ్మా. మహాతల్లి, అక్కడ నువ్వు చేసిన దీక్ష ఎంత గొప్పదో కళ్ళకి కట్టినట్టు కనపడింది. పూజ చేసిన నువ్వు ఇంట్లో అడుగు పెట్టక ముందే నా కాపురానికి తెగులు పట్టింది. అమ్మా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా తల్లి? నువ్వు చేసిన ఈ ఘనకార్యానికి నీ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోమంటావా? నీకు సన్మానం చేసి ఊరేగించమంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మనవరాలు 24 గంటలు ఆగకుండా ప్రదక్షిణలు చేసి అలసిపోయి ఇంటికొస్తే అర్థం పద్ధం లేకుండా నువ్వు దాన్ని ఆడిపోసుకుంటావేంటి? ఏమైంది నీకు? నాకేదైనా జరుగుంటే నేనింతగా బాధపడేదని కాదమ్మా. బంగారం లాంటి నా మొగుడికి చేటొచ్చి పడింది. నేనేం చేశాను అత్తయ్య? జరగకూడని అరిష్టం నీ వల్లే జరిగింది. అదేంటి పిన్ని, భైరవి రాత్రంతా నిద్రపోకుండా దీక్ష చేయడం వల్లే మావయ్య గారికి నయమైంది. భైరవి ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి పిన్ని? ఆ దేవుడు చచ్చాడనుకున్న నీ మొగుడు బ్రతుకున్నాడని రుజువు చేశాడు కాబట్టి నువ్వు ఏదైనా అంటావు. బ్రతుకున్న నా మొగుడిని శపించాడు కాబట్టి ఇదిగో నేను ఏడవలసి వస్తుంది. మంచి పని చేసినందుకు మెచ్చుకోవాల్సింది పోయి భైరవిని తిడుతున్నారేంటండి? జరగకూడని నష్టం జరిగాక మనసుకి కష్టం కలిగి ఏదైనా అంటాం. అయినా అడగడానికి నువ్వెవరువయ్యా?
తీర్చేవాడివా? ఇదిగో మా కుటుంబంలో మనిషి అయినట్టు మా విషయంలో తలదూరుస్తున్నావేంటి? జలజ జలజ ఈ అబ్బాయి మన బంధువు కాకపోవచ్చు, కానీ సొంత మనుషుల కన్నా ఎక్కువగా మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్టు వాగకు. నా కూతురు నా ఆరోగ్యం కుదుట పడాలని పూజలు చేస్తే అదేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? బుద్ధుందా నీకు? అవునులేదయ్యా, నీ కూతురు చేసిన పూజలకి నీకు పక్షవాతం పోయి నా మొగుడికి పక్షవాతం వచ్చిందన్నయ్యా.